వెల్కమ్ టు N Today న్యూస్. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారు దొంగల్లా అంగన్వాడీకి తాళాలు పగలగొట్టారని, ప్రభుత్వంతో 2 సార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయని, తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చారని, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని, స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల ప్రెసిడెంట్ బి పనివర్ధిని, సిఐటియు నాయకులు మురళి, యూటీఎఫ్ నాయకులు మరియు మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. పగల కొట్టుకోనివ్వండి, ఎవరు దొంగల ప్రభుత్వం పగల కొట్టుకోనివ్వండి, మాకేంటి నష్టం? అక్కడ ఏమున్నాయి? కోటా బియ్యం, పప్పు, నూనె, వాళ్ళు ఇచ్చే పప్పు నూనె మేము అందరికి తల్లులకు మద్దతు వాళ్ళకేమో వాళ్ళకి పిలిపించాం, మేము ఇచ్చేస్తాం. ఖాళీ తలుపులు ఉన్నాయి అక్కడ, పగల కొట్టుకోనివ్వండి. ఇంకా ఏం చేస్తారు? అది ప్రభుత్వమే, వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, ఏమీ కాదు. అనేక మంది మద్దతు వచ్చారండి. ఆయన పొద్దున అన్నారు ఎవరి జెండా మీరు పట్టుకోవద్దని. మేము ఎవరి జెండా పట్టుకుంటాం, మా హక్కులు మేము పోరాడుతున్నాం. రారు, అధికారులు రారండి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. మా ఉద్యోగం మాకెంతో, వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు రారు, వాళ్ళు చేయమన్న పని వాళ్ళు చేస్తారు. మాకు కూడా మేము జీతం ఇస్తే ఉద్యోగం మేము ఏ రోజు నాడు కూడా చేయనని చెప్పలేదండి. ఎన్ని యాప్లు ఇచ్చినా సరే ప్రపంచం మొత్తం మీద మన భారతదేశంలో ఒక యాపే ఉంది అన్ని రాష్ట్రాలకి. ఈయన వచ్చిన తర్వాత కొంత గూడు కట్టుకొని కొన్ని యాప్లు పెట్టాడు, అయినా మేము చేయనని చెప్పలేదే. చేస్తున్నాం, మాకు మేము జీతం ఇమ్మని అడుగుతున్నాం చేసినందుకు. మేము అంతేగాని మేమేమి ఆయన్ని కోరికలు కోరేసి అదనంగా మేము ఎక్స్ట్రా ఛార్జీలు చేసి కోట్ల రూపాయలు మాకు పెట్టమని మేము అడగట్లేదండి. మేము చేసిన కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం. మా జీతం మాకు ఇమ్మని అడుగుతున్నాం, మా టీఏ బిల్లు మాకు ఇమ్మని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఏదైతే మాకు గ్రాడ్యుటీ చేసిందో, మా పనితనానికి సుప్రీంకోర్టు ఏదైతే గుర్తించిందో మా గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు అడుగుతున్నాం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒక 7 ఆయా జీతం తీసుకొని మీటింగులకు వచ్చుకుంటూ, వండి పెట్టుకుంటూ, తెపాళాలు తోమిపెట్టుకుంటూ, పిల్లలు తీసుకొచ్చుకుంటూ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళని మెయిన్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళకి ఒక హెల్పర్ ఇమ్మని అడుగుతున్నాం. యాప్లన్నిటినీ మేము చేస్తున్నాం, అయినా చేయనని అనలే. కానీ ఇప్పుడు చెప్తున్నాం, మేము అందరూ అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, మన రాష్ట్రం ఒక ఎత్తు కాదు. మేము రాష్ట్రంలో ఏదైతే మన దేశంలో జరుగుతుందో ఆ యాప్ మాత్రమే చేస్తాం. మేము ఇప్పుడు ధిక్కరించక తప్పదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆయన చేసింది మేము మూసుకొని చేసినప్పుడు మా హక్కులు మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఆయనకు బాధ ఏంటి? ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. తెలంగాణ కన్నా ఏదైతే ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, తెలంగాణ ఆయన ఇస్తానన్నది ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మేము కాదనట్లేదు. తెలంగాణలో 2 సార్లు పెంచారు. ఈయనకి ఎందుకు పెంచలేకపోతున్నాడు? ఏంటి లోటు ఈయనకి? ఈయన డబ్బులు ఏమైనా మేము ఇమ్మన్నామా? ఆయన ఆస్తులు ఏమైనా మేము ఇమ్మంటున్నామా? మా కష్టానికి ప్రతిఫలం దయచేయమంటున్నాం. ఇది కానీ జరగకపోతే 17 కాదండి, ఎన్ని 17 అయినా మేము డ్యూటీలోకి వెళ్ళాం. ప్రభుత్వం స్పందించే వరకు మేము విధులకి వెళ్ళాం. మేము ఎక్కడే బయటాయించి కూర్చుంటాం. ఇంకా ఏం చేస్తామనేది మేము చెప్పం. నిన్న ఎమ్మెల్యేలకి వెళ్ళి ముట్టడి చేసాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడారు తప్ప హామీలు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళది కాదు కాబట్టి. సీఎం గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే తీసుకుంటారో డెసిషను, ఆ డెసిషన్ జీవో రూపాయనంగా మేము ఇక చర్చలు కూడా రాం. మేము వెళ్ళాం. ఎన్నిసార్లు విఫలం చేస్తారు? మేము ఇక చర్చలు కూడా వెళ్ళాం. వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది పాస్ చేస్తాం, మీ డ్యూటీకి వెళ్ళమనేదాకా కూడా మేము రోడ్డు మీద ఉంటామని మీ సభాముఖంగా తెలియజేయటం అనేది.